నిర్వహించిన వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ సార్ అవగాహన కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. మన భవిష్యత్తుకి ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. గత 2014లో 5 లక్షల ఓట్లు తేడాతో ఓడిపోయాం. మీ అందరికీ గుర్తే ఉంటుంది. 5 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓడిపోయింది. మరి అలాంటిది 2019లో 40 లక్షల ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ ఐడియా కూడా ఉంటుంది. మనం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా మరి ఇలాంటి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉంటుంటారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మైక్రో లెవెల్లో వర్క్ చేస్తాం. ఒప్పుకోవాలి, శత్రువు గొప్పతనం గురించి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. వాటర్ లిస్ట్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తారు. మన రాష్ట్ర దురదృష్టం ఏంటంటే ఆయన వ్యక్తిగత లబ్ధికే, వ్యక్తిగత సంపాదనకే మీరు ఆయన మొత్తం లైఫ్ అంతా చూస్తే, ఆయన చాణక్యం రాజకీయం అంతా చూస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడి మరి ఎప్పుడు చేయలేదు. ఆయన వ్యక్తిగతం, అతని మనుషులు, ఆయన వ్యక్తిగత సంపద సృష్టి, దాని గురించి ఆయన అధికారం వాడుకుంటాడు. మీరు గమనించండి. ప్రత్యేక హోదా వదిలేసి వచ్చాడు. రాజధాని ముఖ్యంగా ఆయన వ్యక్తిగత పని గురించి ఇరుక్కుని కోర్టు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి వస్తాడు, ఆయన పారిపోయి వస్తాడు. ప్రత్యేక హోదా ప్యాకేజ్ గురించి, వ్యక్తిగత లబ్ధి గురించి వదిలేసాడు. పోలవరం కేంద్ర ప్రభుత్వం 47.5 మీటర్లు కడతానని ఒప్పుకున్న పోలవరాన్ని 41.5 మీటర్లకి బ్యారేజ్ కింద మార్చేసి ఏదో కంప్లీట్ చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈరోజు. దాన్ని అసలు ఎంత కాంపన్సేషన్ కట్టాలి, కేంద్రం చేతులు ఉంటే అదంతా కట్టేసింది కదా. మరి అదంతా కాదని పోలవరం ప్రాజెక్ట్ ని పోలవరం బ్యారేజ్ కింద మార్చి అతని వ్యక్తిగత లబ్ధి గురించి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అతని సంపద సృష్టి గురించి తరాల భవిష్యత్తు గురించి ఆడుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. వ్యక్తిగత సంపద సృష్టి తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి 4 సార్లు అవకాశం ఇచ్చారండి. ఈ రాష్ట్ర అభివృద్ధిపై కానీ, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై కానీ ఎటువంటి మంచి భవిష్యత్తు కోసం ఎటువంటి ప్రయత్నం చేయడం. ఎప్పుడు అతను సంపద సృష్టి ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ స్కీమ్ పెడితే ఏ రకమైన స్కామ్లు వస్తాయి, ఇదే ఆలోచన. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ, మరి మనం చూస్తానేమో ఆరోగ్యశ్రీ జగన్ గారి టైంలో 25 లక్షల రూపాయలు హాస్పిటల్లో, ఏ హాస్పిటల్ కన్నా వైద్యం జరిగింది. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి? కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఏంటి? జగన్ గారు ఉన్నప్పుడు ఏంటి? గ్రామాల్లోనే వైద్య పరీక్షలు, ఏఎన్ఎం ఇంటికి వచ్చి మందులు పంచిపెట్టడం, ప్రతి నెల పేదవాడికి అవసరమైన మందులన్నీ ఇంటికి తెచ్చేవాడు. మరి ఇవన్నీ మర్చిపోయాం మనం ప్రజలందరూ. మీడియాలో పట్టుకొని కోట్లు పార్టీ అంటే నమ్మేసి మన పట్ల పెట్టుకున్నాం. మీడియాలో పెట్టుకుని మన మీద వృత్తి, ఈ మేధావులు దొంగ మేధావులు పెట్టి మన మీద వృత్తి, మన మైండ్ సెట్ ఆడుకునే పరిస్థితి. మళ్ళీ జాయిన్ చేసుకోవడం కష్టం సుమారు. జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి పిఎంఏ బాధ్యత, ప్రతి గ్రామ ప్రెసిడెంట్ బాధ్యత, ప్రతి మాజీ సర్పంచ్ బాధ్యత, ప్రతి ఎంపీడీసీ బాధ్యత. మీ పిఎంఏని మీ గ్రామంలో నాయకులు మీరు నడిపించండి జాగ్రత్తగా. ఒకవేళ ఏమన్నా వ్యక్తిగత కారణాల రీత్యా ఏదైనా అందుబాటులో ఉండి చేయలేకపోతే నాతో చెప్పండి, వేరే వాళ్ళని వేసుకుందాం. మనకి 2 నెలల పని ఉంటుంది. దయచేసి మనమే నష్టపోతాం. ఎందుకంటే మీరు ఓనర్షిప్ తీసుకోండి. మీ గ్రూప్ మీద ప్రతి పిఎల్ఏ ఓనర్షిప్ తీసుకోండి. మీరు స్టడీ చేస్తే వాటర్ లిస్ట్ మీ దగ్గర పంపిస్తాను. 2002 వాటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టారు ఈరోజు. అది డౌన్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ వాటర్ లిస్ట్ కూడా మీ దగ్గర పంపిస్తాను. రెడీగా ఉంచుకోండి. 2 కలర్ ఫోటోలు తీసుకోండి. 2002 దాటిన తర్వాత ఓటు కంపల్సరీ మనం నిరూపించుకోవాలి. మన ఓటు ఉందని 2 కలర్ ఫోటోలు తీసుకొచ్చాడు. ఆఫీస్లో రెడీగా ఉంటారు కెమెరామెన్ అవసరం అనుకుంటే. లేదంటే మీరు వాలంటీర్ తీయించండి. ఊరున్నారు నిజంగా మీరు ఎఫర్ట్ చేయలేకపోతామంటే ఆఫీస్లో కెమెరామెన్ ఉంటారు రెడీగా. ఒక 5-6 కెమెరామెన్ పంపిస్తానండి. మనకు కావాల్సిన ఓట్లన్నీ కలర్ ఫోటోలు తీసి రెడీ చేసి పెట్టండి. ఎందుకంటే బల్బ్ అయితే 3 రూపాయలకి 2.5 ఇస్తారు ఫోటోలు. ఆ ఇబ్బంది ఏం లేదు.
మీ ఊరు పంపించమంటే పంపించేస్తానంటే ప్రతి బియ్యాన్ని ఏం చెప్తున్నాను. ప్రతి ఫోటో తీసుకుని రెడీగా పెట్టుకోండి మీ దగ్గర. వాళ్ళు ఫారం పంపిస్తే పంచి పెడతారు. ఆ ఫారం కట్టించి ఫిల్ చేసి, ఇందాక రాజుగారు చెప్పారు, చౌదరి గారు చెప్పారు, రఘురామ్ గారు చెప్పారు, బిఎన్ఓకి 50 ఫార్మ్స్ రోజుకి ఇవ్వచ్చు. 15 రోజుల్లో అయిపోతాయి. చాలా టైం ఉంది. కానీ రంగంలో కూడా దిగండి. నేను వాటర్ లిస్ట్ పంపిస్తాను మీ దగ్గరికి. ముందు చంద్రబాబు నాయుడు తలుచుకోండి, బాబు తలుచుకోండి. ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేయాలి, అన్ని కుట్రలో కుతంత్రాలు చేద్దాం. పెద్ద నాయకులు ఒకసారి వెళ్ళి సచివాలయ సిబ్బంది ఎవరైతే బిఎల్ఓతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. మేము పూర్తిగా వాచ్ చేసుకుంటాం, సుమారు తెలియజేయండి అందరికీ. మేము చూస్తున్నాం, మా వాటర్ లిస్టు మేము చెక్ చేసుకున్నాం, ఓట్లు పోతే మేము మా దృష్టి మేము పూర్తిగా పెడతాం అని చెప్పేసి తెలియజేయండి అందరికీ. బయట నేను చూస్తాను, ప్రతి ఎంఆర్ఓని పర్సనల్గా కలుస్తాను. చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నాయకులు బిఎల్ఏలు కోఆర్డినేట్ చేసుకోండి. కానీ ఎవరితో పని చేయలేకపోతే మనకి చెప్పండి. ముఖ్యమంత్రిని ఎవరు జారిపడ్డారు అడిగి తెలియదు పెట్టండి. ఓడేయడం ఎక్కడం అన్నది చూస్తారు. జాగ్రత్తగా చూడండి అందరం. ఆల్రెడీ దెబ్బలే ఉన్నాం, చాలా కసిగా పనిచేయాలి మనందరం. అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, దొంగ ఎప్పుడు ఒకే విధంగా దొంగతనం చేయడు ఉండాలి. అందులోనే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మనకి ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇతను ఏం చేసినా మాట్లాడేవాడు ఉండడు. యాక్చువల్గా అభివృద్ధి విషయంలో కూడా ఇతను మన రాష్ట్రానికి ఏమైనా చేయాలంటే అప్పులు కాకుండా గ్రాంట్లు కూడా ఎంపీస్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. ఇదే అవకాశం ఏ తమిళనాడు వరకు వస్తే తీసేస్తారు. లక్షల కోట్లు గ్రాంట్లు తెచ్చేస్తారు. అప్పు కాదు, వాడు అప్పు తెచ్చేస్తున్నాడు, రైతు తెచ్చేస్తున్నాడు. అప్పు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని గ్రాంట్లు తెచ్చేస్తారు. ఇద్దరా లేకపోతే గవర్నమెంట్ పడగొట్టమంటారా అంటారు. ఎందుకంటే ఇతనే ఆధారపడింది కాబట్టి. మనం అడగాలి సొంత డబ్బు కమిషన్. Tandava News. For more updates, like, share and subscribe.